వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో కూడా అనేక మంది క్రైస్తవ సమాజాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే మీకు అస్సలు క్రైస్తవులను ఉద్దేశించి అనే మాట ఏంటంటే, మీరు హిందువుల ఆలయాలకి రారు, హిందువుల దేవీ దేవతలని మీరు పూజ చేయరు, హిందువులు ఇచ్చేటువంటి ప్రసాదాలను మీరు స్వీకరించరు, మీకు సహనము లేదు, మీకు సంయమనం లేదు, మీరు నలుగురితో కలిసిపోరు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది చాలామంది, ఒకరిద్దరి పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలామంది దీన్ని మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కరుణాకర్ సుగుణ గారికి కూడా పరమత సహనము దేశభక్తి మీకు లేవు, మీరు దేశద్రోహాన్ని ప్రేరేపిస్తారు, మీకు పరమత ద్వేషం ఉంది, దాన్ని నిరూపించగలనని కూడా అన్నారు. ఇప్పుడు ఎదుటివారి భావనలుని మనం ఖండించలేదు. ఏమంటే వాళ్ళ అనుభవాలు, ఆలోచనలు, వాళ్ళు చూసిన ప్రపంచం, పెరిగిన విధానం, వాళ్ళకి నేర్పించే విషయాలని వాళ్ళు మాట్లాడతారు, ఉటంకిస్తారు. అది మనం పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం, మనం చూసినటువంటి ప్రపంచం, సమాజం, మనం పొందుకున్న అనుభవాలు, మనకు నేర్పించినటువంటి విషయాలను మనం చెప్పాలి. కాబట్టి వేరే వాళ్ళు అన్నారు అని మనం బాధపడాల్సిన అవసరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇంకా ఎందుకు క్రైస్తవులు వేరే దేవతలు అంటే క్రైస్తవేతరమైనటువంటి గ్రంథాలను కానీ, దేవీ దేవతలను కానీ, పూజ ఉత్సవాలు కానీ, ప్రసాదాలు కానీ వాటిల్లో పాలు పొందరు, ఇవి తీసుకోరు. ఎందుకు అంటే అది మత నిష్ట, అంతే, అది మత నిష్ట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక యూ షేప్లో ఒక చిన్న కాడలాగా ఉండేటువంటి నామాన్ని నుదుటి మీద ధరిస్తారు. అది తీసేసి వాళ్ళని అడ్డునామం వేసుకోమని చెప్పండి, వేసుకుంటారా? వేసుకోరు. హరే రామ హరే కృష్ణ మానేసి ఓం నమ శివాయ అనమనండి, శంభో శంకర అనమనండి, వాళ్ళు అనరండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అనరు. ఇంకా ఆ శివాలయాలకు వాళ్ళని వెళ్ళమని చెప్పండి, వెళ్ళరు. గ్రామ దేవతలు ఉంటారు, అంటే మనకు ఊర్లల్లో రోడ్ల కూడల్లో దారులు పక్కన గంగమ్మలు ఉంటారన్నమాట, విలేజ్ డీటీస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, అక్కడ పొంగళ్ళు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పండి, తీసుకోరు. అది మతనిష్ట, అంతే. అదేవిధంగా ఈరోజు మన ఊర్లో అంటే ఏదో ఒక ఊర్లో ఒక గుడిలో పురోహితుడు రాలేదు, ఆ పక్కనున్న శివాలయంలో నుంచి ఈ వైష్ణవాలయానికి పురోహితుడిని పిలిపించుకుంటారా? అతను వస్తాడా? ఈ పూజలు చేస్తాడా? జరగదు. అది మతనిష్టే. కాబట్టి ఎదుటి వాళ్ళని మనం అనే ముందర అది ఏంటి, ఎలాంటిది, అది నిజంగానే విద్వేషాలను రెచ్చగొట్టేంత పెద్ద విషయమా అనేది ఆలోచిస్తే అది కేవలం ఒక మత నిష్ట, అంతే. శైవాలయాల్లో ఉన్నవాళ్ళు వైష్ణవాలయాలకి పూజల నిమిత్తం కానీ, అంటే నేను సాధారణ మనుషుల గురించి నేను మాట్లాడటం లేదు, ఆ వర్గీయుల గురించి మాట్లాడుతున్నాను. అలాగే వైష్ణవులు శైవ ఆలయంలోకి వెళ్ళరు, ఆడ పురోహితులు అట్లాంటి వాళ్ళు అసలు వెళ్ళరు. శక్తి ఆలయాలకు కూడా వైస్ వర్స, అంతే, అది కూడా మతనిష్ట. అయ్యప్ప మాల వేసిన వాళ్ళని ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఆహారం స్వీకరించమని చెప్పండి, తీసుకోరు. ఎవరితో అంటే వాళ్ళతో కలిసి వెళ్ళమని చెప్పండి,
వెళ్ళరు. అలాగే భవానీ మాల, గోవిందమాల ఇలాంటి మాలలు బోలెడు ఉన్నాయనుకోండి. నాకు గుర్తొచ్చినవి నేను చెప్పాను. వాళ్ళు కూడా అంతే, చాలా మతనిష్టని పాటిస్తారు. ఈ మాలలు వేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా మరణించిన దానికి కూడా వెళ్ళరు. వాళ్ళు అంటూ మైల అని చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లోనే తల్లి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళు బహిష్టు సమయంలో ఉన్నారు అంటే ఆ ఇంటికే వెళ్ళరు వాళ్ళు. దీన్ని మతనిష్ట అంటారే కానీ మత మౌఢ్యము, విద్వేషము అలాంటి మాట దానికి ఉపయోగించడానికి కుదరదు. కాబట్టి మతం ఒక టెంపుల్కి వెళ్ళకపోవడము, చూపించిన దేవీ దేవతలను పూజించకపోవటము, ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించకపోవటం అనేది మత విద్వేషాలను, దేశద్రోహాన్ని ప్రేరేపించే విషయాలు కాదు. ఇంకా చాలా ఉంటాయి, వీటికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. మరీ అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం మనం గ్రహించగలిగితే సాధారణ మానవులకు అందరికీ ఇది అర్థమవుతుంది. ఇది ఎవరిని ఎవరో రెచ్చగొట్టే విషయాలు కాదు, ఒక మతనిష్ట, నియమ నిబంధనలు. అలాగే వీళ్ళు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని ప్రశ్నిస్తున్నారు. కానీ రామచంద్ర మిషన్ ఉంది. వాళ్ళు పండగలు జరుపుకోవద్దు అనే మాటని చక్కగా చెప్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది, వాళ్ళు కూడా పండగలు జరుపుకోవద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. అలాగే ధ్యానము మాత్రమే చాలు అని చెప్పే స్పిరిచువల్ సెక్ట్స్, SECTS, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. విగ్రహారాధనని ఏమాత్రం ప్రోత్సహించినటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ హిందూ మతానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. బ్రహ్మ సమాజం కావచ్చు, ఆర్య సమాజం కావచ్చు, అలాగే దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు విగ్రహారాధనను అక్సెప్ట్ చేస్తారు. ప్రార్థనా సమాజం కావచ్చు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవ్వరు విగ్రహారాధనని అక్సెప్ట్ చేయరు. విగ్రహారాధననే అంగీకరించినట్టు ప్రసాదం ఎట్లా అంగీకరిస్తారు? కాబట్టి దయచేసి మత నిష్టని, అదేదో పరమత ద్వేషంగా దేశద్రోహంగా మాట్లాడటం అనేది అంత మంచి విషయం కాదు. అది సమాజానికి అది మేలు చేసే విషయం కాదు. ఇక్కడ క్రైస్తవులకు పరమత సహనం ఉందా, దేశభక్తి ఉందా అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రైస్తవులకు ఉన్నంత పరమత సహనం, వారికి ఉన్నంత దేశభక్తి మిగిలిన వాళ్ళకు ఉందా అని సంశయించే స్థాయిలో వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రభువు ఇచ్చిన 2వ ప్రధాన ఆజ్ఞలోని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నప్పుడు ఆ ప్రేమించడం సహించకపోతే ఎలా జరుగుతుంది? ద్వేషంతో ప్రేమించగలరా ఎవరైనా? ద్వేషంతో సహాయం చేయగలరా? ద్వేషంతో త్యాగం చేయగలరా? దేశంతో వారిని అంటే సర్వీస్ చేయగలమా వాళ్ళకి? కాబట్టి క్రైస్తవ్యం యొక్క పునాదే పరమత సహనం. పరమత సహనమే కాదు, ఒక మనిషిని, ఒక రూడ్గా ఉన్న మనిషిని, ఒక విద్వేషాలను రెచ్చగొట్టే మనిషిని, సమాజాన్ని నాశనం చేసే మనిషిని, సంఘ విద్రోహులను, దొంగలని, సెక్స్ వర్కర్స్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రేమించమని, వాళ్ళ మార్పుకి ప్రయత్నించమని, వారి కొరకు నిత్యము నిరంతరము వారికి అవసరమైనది చేస్తూ వారితో కలిసి ముందుకు నడవమని
దేవుని మార్గంలో వాళ్ళని నడపడానికి, పరాత్పరుడు బయలుపరిచిన సత్యమును వారు గ్రహించినట్టుగా చేయటానికి జీవించమని, ప్రార్థించమని, క్రియ చేయమని, సత్కర్మలను చేయమని పదే 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 బైబిలు హెచ్చరిస్తూనే ఉంటుంది. తన బోధనలన్నింటి ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది. సరే, హిందూ సమాజం వారు అడిగినందుకు, హైందవులు కొంతమంది అడిగిన దానికి ఎలా పరమత్సహనం ఉంది, గొప్పవాళ్ళు దాన్ని సర్టిఫై చేశారు, గొప్పవాళ్ళు దాన్ని సాక్ష్యం ఇచ్చారు. ఎవరా గొప్పవాళ్ళు అంటే, మన ఒకప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు క్రైస్తవులలో ఉన్న పరమత సహనమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అది ఎలా చూద్దాం. అది ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథ. ఇంగ్లీష్లో అయితే ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆటోబయోగ్రఫీ. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో నుంచి నేను ఇప్పుడు ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. 32 పేజ్ నెంబర్ వచ్చి 30-31లో ఆ విషయం ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తాను. 1962 మధ్యకాలంలో అంతరిక్ష సంఘం కేరళలోని తిరువనంతపురం దగ్గరుండే తుంబా అనే ఒక మత్స్యకార గ్రామంలో రాకెట్ ప్రయోగశాలను నెలకొల్పాలని తీర్మానించింది. ఆ గ్రామము భూ అయస్కాంత క్షేత్రానికి చాలా దగ్గరగా ఉన్నందువల్ల అక్కడ ప్రయోగశాల నెలకొల్పాలని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందినటువంటి డాక్టర్ చిట్నీస్ ప్రతిపాదించారు. ఆ విధంగా ఆర్భాటాలేమీ లేకుండా దేశంలో రాకెట్ ఆధారిత ఆధునిక పరిశోధన మొదలైంది. అందుకోసం తుంబాలో ఎంపిక చేసిన స్థలం సముద్ర తీరానికి, రైల్వే స్టేషన్కి మధ్య దాదాపుగా 600 ఎకరాలలో 2.5 కిలోమీటర్ల పొడవునా ఉంది. ఈ స్వీకరించవలసిన స్థల మధ్యలో ఒక పెద్ద చర్చ్ కూడా ఉంది. జనసాంద్రత అధికముగా ఉండే కేరళ లాంటి రాష్ట్రాలలో ప్రజల నుండి భూమిని సేకరించడం ఎంతో కాల వ్యయముతో, కష్టముతో కూడుకున్న పని. పైగా ఒక మతానికి చెందిన కట్టడం కూడా ఉండడంతో స్థల సేకరణ సున్నితమైన వ్యవహారంగా మారింది. 1962లో త్రివేంద్రం బిషప్గా ఉంటున్న రైట్స్ రెవరెండ్ డాక్టర్ డెరీరా ఆశీర్వాదాలతో, అంటే ఆయన అంగీకరించారు అని, సహకారంతో అప్పటి జిల్లా కలెక్టర్ కె మాధవన్ నాయర్ ఈ సమస్యను ఎంతో యుక్తియుక్తంగా, శాంతియుతంగా, త్వరగా పరిష్కరించగలిగారు. అనతి కాలంలోనే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి చెందిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్డి జాన్ ఆ ప్రాంత రూపురేఖలే మార్చేశారు. సెయింట్ మేరీ మగ్దలీనా చర్చి తుంబా అంతరిక్ష కేంద్ర మొదటి కార్యాలయమైంది. మళ్ళీ చదువుతాను. సెయింట్ మేరీ మగ్దలీనా చర్చి తుంబా అంతరిక్ష కేంద్ర మొదటి కార్యాలయమైంది. ఆ ప్రార్థనా మందిరమే నా మొదటి ల్యాబొరేటరీ. నా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి మొదటి ల్యాబొరేటరీ అంట. బిషప్ గారి గది మాకు డిజైనింగ్కి, డ్రాయింగులు గీయడానికి కార్యాలయమైంది. భారత అంతరిక్ష వస్తు ప్రదర్శనశాలగా ఇప్పటికీ ఆ చర్చ్ తన పూర్వ వైభవంతో నిలిచే ఉంది. జనరల్గా ఆలోచించండి, ఇప్పుడు చాలా చాలా పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్దవి ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఒక్క క్షేత్రము, ఈ కొండ, ఈ అటవీ ప్రాంతం ఇదంతా మాకు రాకెట్ ప్రయోగశాలకు కావాలి, ఈ గుడిని మీరు వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చూడండి. కనీసం ఆలోచన వచ్చిందన్నది కూడా జనంలోకి పోనీయండి, పరిస్థితులు తారుమారైపోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది?
కలెక్టర్ గారు వెళ్ళారు, బిషప్ గారితో మాట్లాడారు, బిషప్ గారు దానికి అంగీకరించారు. చర్చిని యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. దేశభక్తి, దేశం యొక్క అభివృద్ధిని గూర్చి, దేశ సౌభాగ్యమును గూర్చి, దేశ శ్రేయస్సును గూర్చి, దేశము టెక్నాలజీలో పరాకాష్ఠకి వెళ్ళాలి అనేటువంటి ఆశించే శక్తి లేదా ఆశించేటువంటి గుణం క్రైస్తవులలో ఎంత అధికంగా ఉందో మీరు ఆలోచించండి. ఒక చర్చిని మాట మాత్రంగా రిక్వెస్ట్ పెట్టంగానే దాన్ని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. ఇవన్నీ మనం ఆలోచిస్తే క్రైస్తవులకి మత సహనం లేదు, దేశభక్తి లేదు అనే మాటలు ఎంత మీనింగ్లెస్గా, ఎంత నిరర్థకమైనవిగా, ఎంత వ్యర్థమైనవిగా మనకు అనిపిస్తాయి. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదండి, ఎవరో రాసుకున్న పుస్తకం కాదు ఇది. తన జీవిత చరిత్రలో ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తి క్రైస్తవ్యమును గురించి ఇచ్చిన సాక్ష్యం అది. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మమ్మల్ని మేము నిరూపించుకోవటం కాదండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తే క్రైస్తవుల యొక్క సహనాన్ని, దేశభక్తిని ఆయనే చెప్పారు, ఆయనే ప్రపంచానికి తెలియజేశారు. సరే, ఇంకొకటి కూడా చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణము జరుగుతూ ఉన్నప్పుడు మైనారిటీ అడ్వైజరీ కమిటీని ఒకదాన్ని వేశారనమాట. ఆ మైనారిటీ అడ్వైజరీ కమిటీని ఎవరు లీడ్ చేశారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లీడర్షిప్లో అది వర్క్ చేసిందంట. ఆ మైనారిటీ అడ్వైజరీ కమిటీ అనేది వర్క్ చేసింది. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే రాజకుమారి అమృత్ కౌర్, ఎల్బన్ డిసౌజా, పికే సెల్వి, హెచ్సి ముఖర్జీ, జేజేఎం నికోలస్ రాయ్, జేఎన్పి రాక్ విక్టోరియా, వీళ్ళ 6 అందులో సభ్యులుగా ఉన్నారంట. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లీడర్షిప్లో ఏర్పడినటువంటి ఈ 6 ఉన్నటువంటి మైనారిటీ అడ్వైజరీ కమిటీ వాళ్ళ యొక్క ముసాయిదాని, అంటే వాళ్ళు ఏమి పాయింట్లు అన్నీ తీసుకొచ్చారో వాటన్నింటినీ అక్కడ కమిటీకి, అంటే రాజ్యాంగ నిర్మాణ కమిటీకి వాళ్ళు సబ్మిట్ చేశారంట. ఫిబ్రవరి 27, 1947లో అది పనిచేయటం ప్రారంభమైంది. వీళ్ళ పాయింట్స్ని వీళ్ళు ఇచ్చారు. అందులో ఏం చేశారంటే అప్పటికే వీళ్ళ తరపున బ్రిటిష్ గవర్నమెంట్ అనేది స్పెషల్ ఎలక్టరేట్స్ని వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళకి హక్కుగా ఇవ్వడం, రాజ్యాంగంలో దాన్ని చేర్చడం జరిగింది. కానీ ఈ మైనారిటీ కమిటీ ఏం చేసిందంటే మాకు స్పెషల్ ఎలక్టరేట్స్ వద్దు, మేము పోటీ చేయాలనుకుంటే జనరల్ ఎలక్టరేట్స్లోనే మేము చేస్తాం, మాకు స్పెషల్ ఎలక్టరేట్స్ వద్దు, జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరంగా కేటాయించబడేటువంటి రిజర్వ్డ్ సీట్స్ను వద్దనుకొని జనరల్ ఎలక్టరేట్స్ని కోరుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దేశంలో ఒక భాగం, ఈ యొక్క దేశ శ్రేయస్సులో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, అన్నింటిలో కూడా మేము ఒక భాగం, మేము స్పెషల్గా వేరుగా ఉండదలుచుకోలేదు అని భావించి వాళ్ళు ఆ స్పెషల్ ఎలక్టరేట్స్ని రిజెక్ట్ చేసి జనరల్ అంటే ఇవ్వబడిన ఎలక్టరేట్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారంట. ఏమండి, వారి యొక్క దేశభక్తికి, వారి యొక్క సహనానికి, వారి యొక్క త్యాగానికి ఇంతకంటే గుర్తు ఏమిటి?
దీన్ని నేను ఏ బుక్లోంచి తీసుకున్నానంటే క్రిస్టియన్స్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మలయాళంలో దీన్ని జార్జ్ థామస్ గారు రాశారు. దాని ఇంగ్లీష్లోకి జేమ్స్ వర్గీస్ గారు ట్రాన్స్లేట్ చేశారు. పేజ్ నెంబర్ 242 నుంచి నేను ఈ మెటీరియల్ని తీసుకురావటం జరిగింది. మైనారిటీ అడ్వైజరీ కమిటీ వాళ్ళకి ఇవ్వబడిన స్పెషల్ ఎలక్టరేట్స్ని వద్దని చెప్పేసి తిరస్కరించేసి, ఒక మామూలు ఉంటే చాలు, మాకు సాధారణ వాళ్ళతోనే మేము కలిసి ఉంటాము అని చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇది క్రైస్తవుల త్యాగానికి, అంటే ఇవ్వబడిన ఎలక్టరేట్స్ని అలా చేయబడిన ఎలక్టరేట్స్ని, ఆ హక్కుని కాదనుకోవటం అనేది త్యాగం కాదా? అది సహనానికి, దేశభక్తికి గుర్తు కాదా? ఇంకొక మాట చెప్తాను. అలాగే మనందరికీ తెలుసు, జనవరి 23, 1999లో ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. గ్రాహం స్టీన్స్ గారు వారిద్దరి పిల్లలతో ఒక వెహికల్లో పడుకుంటూ ఉన్నప్పుడు ఉన్మాద మూకలు, అలరి మూకలు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ అరుచుకుంటూ అక్కడికి చేరుకొని ఆ తండ్రిని, వారి యొక్క ఇద్దరు చిన్న కుమారులని కలిపి ఆ వెహికల్లోనే పెట్టి తగలబెట్టేశారు, సజీవ దహనం చేశారు. ఇది వినడానికే గుండె పట్టేస్తుంది, ఆలోచించడానికి కూడా మనం ఆసక్తులు అనిపిస్తుంది. అసలు ఆ విషయాన్ని అసలు తీసుకోలేము, మనం వినడం కూడా కష్టం. ఇది జరిగిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి గ్రాహం స్టీన్స్ గారి శ్రీమతి దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగారు, అమ్మా మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతారా అంటే ఆమె ఏమన్నారంటే, వెళ్ళను, నా భర్త పిల్లలు ఈ దేశం కొరకు వాళ్ళ ప్రాణాలే త్యాగం చేశారు. హిందూ దేశం నా దేశం, ఇక్కడ ఉండడం నాకెంతో సంతోషం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని చిత్తం తెలుసుకోవటం. హిందూ దేశానికి రాక పూర్వమే దేవుడు తన కొరకు నన్ను పిలిచినట్లు బయలుపరచను. అందువలన ఇప్పుడు నేను చేస్తున్న సేవ ద్వారా నాకెంతో తృప్తి. ఒరిస్సాలో ఉన్న కుష్ఠరోగులు, అట్టడుగు వారికి సేవ చేయడమే దేవుని సంపూర్ణ చిత్తమని తెలుసుకున్నాను. నేను విశ్వసించు వానిని ఎరుగుదును. నా భర్త నా పిల్లల్ని దేవుడు పిలుచుకున్నట్లు నన్ను పిలుచుకునే వరకు ఈ సేవలో ప్రభు నన్ను ఉంచగలడు. దీనికి అర్థం ఏంటంటేనండి, క్రైస్తవుడు ఒక మిషనరీగా కానీ, పాస్టర్గా కానీ, ఎవాంజలిస్ట్గా కానీ, లేదు ఒక పనికి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పని ఉందనుకోండి, వీడియోలు చేయటం కావచ్చు, పోస్ట్ పెట్టడం కావచ్చు, దీన్ని కూడా దేవుడు పిలిచాడు అనేది గ్రహించి ఆ పని చేయటానికి ముందుకొస్తారండి క్రైస్తవులు. ఒక్కసారి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఆ కార్యములు చేయటకు ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కిపోవడం ఉండదండి. అదే మిసెస్ గ్రాహం స్టీన్స్ గారు అదే చెప్తున్నారనమాట. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన నమ్మకస్తుడు, ఆ పని చేయటంలోనే నాకు తృప్తి ఉంది. నా బిడ్డల్ని, నా భర్తని దేవుడు ఎలా పిలుచుకున్నాడో తన వద్దకు నన్ను కూడా అలాగే పిలుచుకుంటాడు అని చెప్తూ, ఈ దేశము నా దేశము, నేను ఇక్కడ పాతి పెట్టబడదలుచుకున్నాను. అంటే నేను ఇక్కడే మరణించి నన్ను ఇక్కడే సమాధి చేయబడాలి, నేను ఇక్కడే మరణించి సమాధి చేయబడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. దేశభక్తి అంటే ఇది కాదా? భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ దేశభక్తిని శంకించడం అనేది జరగదు. కానీ వాళ్ళ సరసన పెట్టి నిలబెట్టి నమస్కరించడానికి తగిన స్థాయి, శక్తి ఇంకా
ఇంకొంచెం ఎక్కువ కూడా చెప్పచ్చు. ఎందుకంటే తన తల్లి ఒకరికి భార్య, ఇద్దరు బిడ్డలు తల్లి, బిడ్డల్ని భర్తను ఒక్కసారే పోగొట్టుకుంది. ఆయన గుండె ధైర్యంతో దేవుడు నన్ను ఈ పనికి పిలిచాడు, దేవుడు అనుగ్రహించింది నేను స్వీకరించాను అని ఆ నమ్మకంతో నిలబడ్డం అనేది ఈ భారతది ఇంత ఘోరం తన పట్ల జరిగించిన ఈ భారతీయ ప్రజలను కూడా ఏమంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమన్న మాట కూడా తను చెప్పడం జరిగింది. చూడండి, ఎంత జరిగినప్పటికీ కూడా ఆ ఉదాత్త హృదయంతో నిలబడి, ఆ క్షమా హృదయంతో నిలబడి, భారతదేశము నా దేశం, ఈ భారతదేశానికి సేవ చేయడానికి నేను వచ్చాను, అందులోనే నాకు తృప్తి ఉంది అని ఆవిడ చెప్పడం అనేది ఈ పుస్తకం అండి. సజీవ దహనం, విశాల్ మంగళవాడి, విజయ్ మాటెస్, ఎంబి దేశాయ్, బాబు కే వర్గీస్, రాధా శామ్యూల్ అనేవాళ్ళు రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో నుంచి అవార్డ్స్ తీసుకుని నేను మీకు చెప్పడం జరిగింది. ఈమెకి దేశభక్తి లేదు అని చెప్పిన ఒకవేళ ఎవరైనా అంటే వాళ్ళ దేశభక్తిని మనం శంకించాల్సి వస్తుంది. సరే, ఇంకా చివరిగా ఒక విషయం చెప్తానండి. అదేంటంటే, నేను క్రైస్తవ్యం పైన రీసెర్చ్ చేశానన్న విషయాన్ని ఇప్పటికే నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పడం జరిగింది. ఆ రీసెర్చ్లో భాగంగానే ఐ పబ్లిష్డ్ అండ్ ఐ ప్రజెంటెడ్ ఇన్ సో మెనీ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్, సో మెనీ పేపర్స్ ఐ ప్రజెంటెడ్. అందులో భాగంగానే నేను వేలాంగణిని కూడా చాలాసార్లు విజిట్ చేశాను. ఐ కలెక్టెడ్ సో మచ్ ఆఫ్ డేటా దేర్. అక్కడ ఒక మంచి విషయాన్ని నేను గమనించానండి. నా రీసెర్చ్కు సంబంధించిన విషయాల్లో అది కూడా ఒక భాగం అనుకోండి. అక్కడ వేలాంగణిలో బస్ స్టాండ్ నుంచి ఒక 100 గజాలు ముందుకెళ్ళామనుకోండి, రైట్ సైడ్ తిరిగితే చర్చికి వెళ్తాం. వేలాంగణి మాత చర్చికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలా రైట్ సైడ్ తిరగకుండా ఇంకొంచెం ఒక 10 గజాలు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్, అంటే జస్ట్ గుడికి వెళ్ళే టర్నింగ్కి ఎదురుగా అన్నమాట, ఎదురుగా ఒక హోటల్ ఉంది. శరవణ భవన్ అని ఒక హోటల్ ఉందన్నమాట. అది హిందువులు రన్ చేస్తున్నారు. ఆ హోటల్లో జస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఒక 3 పెద్ద చిత్రపటాలు, హిందూ దేవీ దేవతలవి ఒక 3 పెద్ద చిత్రపటాలు అక్కడ ఉన్నాయన్నమాట. నేను వారిని అడిగాను, మీకు పర్మిషన్ ఇచ్చారా అంటే, ఇచ్చారు, దానికి ఏముందమ్మా ఇచ్చారు అని అన్నారు. నేను అది ఫోటో కూడా తీసుకొని ఉన్నాను, ఆ ఫోటో కూడా మీకు పెడతాను చూడండి. ఊహించండి, ఇలాంటిది మన తిరుమల క్షేత్రంలో కానీ, లేదు ఇంకా ఇతరత్ర పుణ్యక్షేత్రాల వద్ద కానీ ఈ విధంగా క్రైస్తవులు తమకు చెందినటువంటి ఒక పెద్ద శిలువ కానీ, లేదా మేరీమాత చిత్రపటం కానీ, లేదా ఇట్లాంటివి పెట్టి ఒక హోటల్ రన్ చేయడం, లేదా ఏదో ఒక వ్యాపారాన్ని నడిపించడం, అంటే ఏదో ఒక షాప్ లాగా ఏదో ఒక షాప్ లాంటివి పెట్టుకోవటం, ఒక బట్టల షాప్ కావచ్చు, లేదు చిత్రపటాల ఇట్లాంటివి అమ్మే షాపులు కావచ్చు, ఇలా పెట్టుకొని అక్కడ ఎంట్రన్స్లో ఇలాంటి ఫోటోలు పెట్టి పుణ్యక్షేత్రాలలో రన్ చేయడం అనే దాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. అసాధ్యం. ఒక శిలువ ఉన్నటువంటి వెహికల్ తిరుమలకి వెళితేనే సహించలేనటువంటి అటువంటి పదజాలంతో మాట్లాడుతూ, విమర్శిస్తూ, దూషిస్తూ, ఆరుస్తూ గోలగోల చేస్తున్నారు. ఇక అక్కడ క్రైస్తవులకే ఒక హోటల్ని లేదా ఒక షాప్ని అలాట్ చేసి వాళ్ళ చిత్రపటాన్ని లేదా వాళ్ళ విశ్వాసానికి సంబంధించిన చిత్రపటాలు కావచ్చు, సంకేతాలను కానీ అక్కడ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉండడం అనే దాన్ని మనం ఊహించగలమా? కొండ మీదకి వెళ్ళి ఒక కూలి బైబిల్ తీసుకొని వెళితేనే సహించలేని మనం
ఎలక్ట్రిక్ పోలు సిలువ ఆకారంలో ఉందని గోలగోల చేసిన మనం పరమత సహనం ఎవరికి ఉంది? పరమత సహనం అనేది ఎవరిలో కనిపిస్తుంది? క్రిస్టియన్స్లో కనిపించడం లేదా? పరమత సహనం ఉన్నదే. పరులను ప్రేమించడము అంటేనే సహనము లేకపోతే ప్రేమించడం జరగదు, స్నేహించడం జరగదు. కాబట్టి ఆ పరమత సహనం అన్నది బేసిక్గా ఉన్నది క్రైస్తవ మతంలో, క్రైస్తవులకి. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు గుళ్ళకి రారు, ప్రసాదాలు తీసుకోరు, పూజల్లో కలుసుకోరు అంటే ఆల్రెడీ చెప్పాను నేను, అది మాతానిష్ట. మీరు ఇస్కాన్ వాళ్ళని పరిశీలించండి, రామచంద్ర మిషన్ వాళ్ళని పరిశీలించండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళని పరిశీలించండి, ఇంకా ఇతరత్ర ఇలాంటి వాళ్ళని పరిశీలించండి. అందరూ మతనిష్టే కలిగి ఉన్నారు. అలాగే బ్రహ్మ సమాజం చూడండి, ఆర్య సమాజం చూడండి, ప్రార్థనా సమాజం చూడండి, విశ్వస్ఫూర్తి గురు సమాజం అని ఉంది. వాళ్ళు కూడా పూజలు చేయరు, విగ్రహారాధన అస్సలు ఒప్పుకోరు అనమాట. అదంతా మతనిష్ట కింద తీసుకోవాలి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనని వాళ్ళు పాటిస్తారు. దాన్ని క్రైస్తవ్యం చుట్టూ ఒక పెద్ద గీత గీసి, బొగ్గుతో గీత గీసి, దానికి ఇంకా లేనిపోని మరకలు అంటించి మీకు అర్థమయ్యింది కాని విషయాలను నోటికొచ్చినట్టు చెప్పి క్రైస్తవులను దోషులుగాను లేదా సహనమే లేనటువంటి మనుషులుగాను ఇంకా దేశభక్తి లేనివారుగాను నిరూపించుటకు ప్రయత్నిస్తే అది జరగదు. ఎందుకంటే మన కళ్ళ ముందరే తుంబా గ్రామంలో అంత పెద్ద చర్చిని రాకెట్ ప్రయోగశాలకి ఇచ్చేసి బయట వచ్చిన క్రైస్తవులు వాళ్ళకి దేశభక్తి లేదా? పరమత సహనం లేదా? వాళ్ళు సాక్షిగా లేదా వాళ్ళు? అలాగే స్పెషల్ ఎలక్టరేట్స్ని మాకు వద్దు, ఇవ్వబడిన ఎలక్టరేట్స్ని మాకు వద్దు అని చెప్పినటువంటి మైనారిటీ క్రిస్టియన్ అడ్వైజరీ కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్యక్షతలో జరిగినటువంటి ఆ కమిటీ, నిర్వహింపబడినటువంటి ఆ కమిటీ సబ్మిట్ చేసినటువంటి ముసాయిదాలో తమకి ఇవ్వబడిన స్పెషల్ ఎలక్టరేట్స్ని ఆ రోజుల్లోనే వాళ్ళు కాదనుకున్నారు. అలాగే మనం ఇవన్నీ చూసినప్పుడు గ్రాహం స్టీన్స్ గారి త్యాగం అనితర సాధ్యం అండి. ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని భర్తని పోగొట్టుకున్న ప్రాంతంలోనే నిలబడి ఇది నా దేశం, నేను ఇక్కడే జీవించి ఈ ప్రజలకే సేవ చేసి నేను ఇక్కడే పాతి పెట్టబడి దలుచుకున్నాను, నన్ను ఇక్కడే పాతి పెట్టాలి అని చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ థింగ్. ఆమె పక్కన ఎవరిని చేర్చలేము మనం. క్రైస్తవుల దేశభక్తి, పరమత సహనం ఆ స్థాయి వేరండి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరిని పొగడకపోయినా పర్లేదు, పొగిడితే వచ్చే లాభం ఏమీ లేదు. కానీ పొగడ్డం కన్నా కూడా ఆలోచించటం, అర్థం చేసుకోవటం, కలిసి నడవడం దేశ శ్రేయస్సుకు, దేశ క్షేమానికి చాలా మంచిది. జాతీయ సమైక్యతను సాధించాలి అంటే అటువంటి గుణం కలిగి ఉండాలి. కానీ ఈ విధంగా లేనివి పోనివి కల్పించి మాట్లాడటం వల్ల సమాజం నష్టపోతుంది, దేశము నష్టపోతుంది, మన దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మీ అందరికీ నమస్కరిస్తూ నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి.